మనం చూస్తే బేసిక్ నర్సింగ్ జాబ్స్ కానీ, ఫిజియోథెరపీ జాబ్స్ కానీ, అదేవిధంగా మనం చూస్తే బేసిక్ సర్జరీ అసిస్టెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా రోబోట్స్ చేస్తాయంట. ఆల్రెడీ టెస్లా వాళ్ళు హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేశారనమాట. మనం చూస్తే డాక్టర్స్, సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మెడిసిన్ చదవాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సూపర్ స్పెషలైజేషన్ చదవాలంటే. అయితే ఇవన్నీ కూడా మెడిసిన్లో అడ్వాన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఏఐ రోబోట్స్ వచ్చేసినాయి అనుకోండి, ఈజీగా పెద్ద పెద్ద మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా అవి అసిస్ట్ చేయగలవు. కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్స్ యొక్క సపోర్ట్తో చేసేయగలవంట. సో టెస్లా వాళ్ళు తయారు చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోసే ఇవన్నీ రీప్లేస్ చేయబోతున్నాయని చెప్పి ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అది టెస్లా వాళ్ళు తయారు చేసినా, ఎవరు తయారు చేసినా భవిష్యత్తులో మాత్రం మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగా రోబోస్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎలాంటి క్వాలిటేటివ్ హెల్త్ కేర్ దొరుకుతుందో అంతకంటే మంచి నాణ్యమైన హెల్త్ కేర్ కామన్ మ్యాన్ కూడా వచ్చే 5-10 సంవత్సరాలు దొరికేస్తంట.